ఎన్నికల సమయంలోనే బీజేపీకి రాముడు గుర్తుకొస్తాడని నిజామాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఎద్దేవా చేశారు. బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్తుతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు కవిత. ఇట్లనే సీతమ్మ రామచంద్ర స్వామి ఇద్దరు కూర్చొని స్వర్గంలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పాపం రామచంద్రమూర్తి ఆగమాగం లేచి తయారైతాడట బాణం గీనం పట్టుకొని. సీతమ్మ అన్నదట, ఎందుకు స్వామి ఇప్పుడు ఎక్కడికి పోతాను, మరి శ్రీరామనవమేమో ఏప్రిల్ 14 ఉంది, ఇంకా ఇప్పుడు మార్చే ఉంది, మీరు ఎక్కడికి పోతురు అన్నదట. అంటే లేదమ్మా మనం వెళ్ళాలి, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే నిజామాబాద్లో ఉండేటటువంటి చిన్న బీజేపీ కార్యకర్త వరకు అందరూ రామా 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 అంటారు, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పోవాలి అని అన్నారట. అంటే రామచంద్రమూర్తికి కూడా టోపీ పెట్టి పాపం ఆయనను మభ్యపెట్టే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికలు వస్తేనే రామ అంటారు, మనమేమో తెల్లారులైతే పొద్దులేస్తే రామ రామ అంటాం, వాళ్ళేమో ఎన్నికలు వచ్చినప్పుడే అంటారు. ఎంపీల ఎన్నిక ఇంతకుముందు నేను చెప్పినట్టు మరి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో లేకుండా చేసిండ్రు. మీరు పోయిన ఎన్నికలలో తీర్పిచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పక్కన పెట్టిండ్రు. ఎందుకోసం? ఆ రెండు పార్టీలు పక్కకుంటేనే ఇవాళ మన రాష్ట్రం ముంగట పోయింది. రేపు ఎంపీ ఎన్నికలలో కూడా దయచేసి అదే నిర్ణయం చేయాలి. కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని పక్కకు పెడితేనే ఈ దేశం కూడా ముందుకు పోతుంది. తెలంగాణ ఎట్లా తొవ్వలబడ్డదో అట్లా మన దేశం రేపటి నాడు తొవ్వలబడాలంటే ఈ రెండు పార్టీలు లేని భారతదేశం కావాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్, బీజేపీ ముక్త్ భారత్ కావాలి. మరి మీ దయతోని పోయినసారి ఎంపీగా నన్ను ఓటేసి గెలిపిస్తే నా శక్తి వంచన లేకుండా ఎక్కడా కూడా ఆగకుండా మన నిజామాబాద్ జిల్లా పేరు, మన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పేరు నిలబడే విధంగా ఢిల్లీలో పార్లమెంటులో ఎక్కడ వీలైతే అక్కడ నేను మాట్లాడినా కొట్లాడినా, అదే విధంగా మన గల్లీలో మన ప్రతి గ్రామంలో ఎక్కడ వీలైతే అక్కడ అన్నగారితో కలిసి వచ్చి మనకి ఇక్కడ ఊర్లలో పనులు చేసుకునే ప్రయత్నం చేసినాం. ఏది వదిలిపెట్టలే. గల్లీలో ఉంటే మీకు సేవ చేసినాం, ఢిల్లీలో ఉంటే సైనికుల్లాగా మన కోసం కొట్లాడినాం. ఎక్కడున్నా సరే ఈ గులాబీ జెండా కప్పుకున్నాం అంటేనే గంపెడు బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నట్టు.